సైకిల్ తొక్కితే సంతాన సాఫల్యతకి ఇబ్బంది కలుగుతుందా? సైకిల్ తొక్కితే మామూలు ఉండదు కానివ్వండి, కొన్ని సందర్భాల్లో సీట్ సరిగా ఉండదు, మెత్తగా ఉండదు, చాలా రఫ్గా ఉంటుంది. ఆ రఫ్గా ఉంటే వాడు సైకిల్ గట్టిగా తొక్కుతాడు. ఈ టెస్టికల్స్ పోయి రుద్దుకుంటుంది బాగా. టెస్టికల్స్ రుద్దుకుంటే నిదానంగా టెస్టికల్స్ ఫంక్షన్ దెబ్బతిపోతుంది. అవి బండగా మారిపోతాయి, ఫంక్షన్ దెబ్బతిపోతుంది. అవి సున్నితంగా ఉండవు, అవి సుకుమారంగా పనిచేయాలి టెస్టికల్స్. అవి ఫంక్షన్ చేయకుండా అయిపోతాయి. అంటే టెస్టికల్స్లోంచే మనకి టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ రావాలి, అలాగే దాంట్లోంచే వీరికణాలు తయారవ్వాలి టెస్టికల్స్లోంచే. ఎప్పుడైతే సైకిల్ సీటు సరిగా లేకుండా గట్టిగా ఆ టెస్టికల్స్ ఒరిపిడి వల్ల అవి ఇన్ఫ్లమేషన్ అంటాం, ఇన్ఫ్లమేషన్ వచ్చి అవి పనిచేయడం దెబ్బతిపోతుంది. అంచేత కొంతమంది రోజుకి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు సైకిల్ దొక్కేవాళ్ళు ఉంటారు. 30 ఎక్కువ కూడా 50 కిలోమీటర్లు దొక్కేవాళ్ళు కూడా ఉంటారు రోజుకి సైకిల్ దొక్కేవాళ్ళు. ఆ సైకిల్ దొక్కే అంత ఎక్కువ దొక్కి సీటు సరిగ్గా లేకపోతే మాత్రం టెస్టికల్స్ నొక్కుపోయి దాని అంచేత ఎవరికైనా సరే సైకిల్ దొక్కుతున్నప్పుడు సీటు దగ్గర టెస్టికల్స్ నొక్కిపోతున్నాయి అనుకుంటే మాత్రం కేర్ తీసుకోవాలి, తప్పకుండా కేర్ తీసుకోవాలి. మా కుర్రోళ్ళైనా సరే స్టూడెంట్స్ అయినా సరే ఎవరైనా సరే ఆ సీటు సరిగ్గా లేకపోతే మాత్రం సీటు మరి ఇలా షేప్లో ఉండి ఒక గట్టిగా ముందు కొంత ఎలా ఉంటే ఒక బోట్ షేప్లో ఉంటుంది ఒకసారి. అవి ఉన్నప్పుడు అది నొక్కిపోతుంది. అంచేత సైకిల్ ఎక్కువ సైకిల్ సీటు బాగుంటే నో ప్రాబ్లం. సీటు సరిగ్గా లేకుండా ఉంటే మరి సీటు మీద మరి కవర్ లేకపోతే మాత్రం ఈ పని. అంటే సీటు కవర్, సైకిల్కి సీటు కవర్ చాలా ముఖ్యము. అది మెత్తగా ఉండాలి, టెస్టికల్స్ని నొక్కేయకూడదు, రఫ్గా లేకుండా అలా ఉండాలి. అది మా సైకిల్ ఎక్కేవాళ్ళు ప్రతివాడు అదే ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు తొక్కేవాళ్ళ వల్ల పెద్ద నష్టం లేదు. రోజుకి 30-50 కిలోమీటర్లు తొక్కేవాళ్ళు ఉన్నారు వాళ్ళు పనుల మీద. అలాంటి వాళ్ళు మాత్రం నష్టం కలగడానికి అవకాశం ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.